ఐపీఎల్ 2024లో ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్కి వాంకడే స్టేడియం సిద్ధమైంది. ఏప్రిల్ 10వ తేదీన హై వోల్టేజ్ మ్యాచ్లో ఆర్సీబీ మరియు ముంబై జట్లు తలబడబోతున్నాయి. అండ్ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్కి పండగే. ఎల్ క్లాసికోగా పరిగణించబడే ఈ రెండు టీమ్స్ మధ్య యుద్ధానికి సర్వం సిద్ధమైంది. ఆల్మోస్ట్ ఇరు జట్లు పాయింట్స్ టేబుల్లో అయితే అట్టడుగు పొజిషన్లో ఉన్నాయి. ఆర్సీబీ ఆడిన 5 మ్యాచెస్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో 9th పొజిషన్లో ఉంది. అండ్ ముంబై ఆల్సో ఆడిన 4 మ్యాచెస్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి 8th పొజిషన్లో ఉంది. సో ఈ మ్యాచ్ అయితే ఇరు జట్లకి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. ముంబై తమ చివరి మ్యాచ్లో విన్నింగ్ మూమెంటం అందుకుంది. బట్ అదర్ హ్యాండ్ చూసుకుంటే ఆర్సీబీ ట్రాక్లోనే లేదు. ట్రైన్ ఇంజన్లా విరాట్ కోహ్లీ టీంని ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ పోరాడి ఓడిపోతున్నారు. ఆర్సీబీ ప్లేయింగ్ 11లో చేంజెస్ చేస్తే టీమ్ బ్యాలెన్సింగ్ సెట్ అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్. మరి మీరే చేంజెస్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ఓవరాల్గా 32 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 32 మ్యాచెస్లో ఆర్సీబీ 14 మ్యాచెస్లో గెలిస్తే ముంబై ఏకంగా 18 మ్యాచెస్లో గెలిచింది. సో హెడ్ టు హెడ్ స్టాట్స్ పరంగా అప్పర్ హ్యాండ్ ముంబైకే ఉంది. బట్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే ముంబై ఒకే ఒక్క మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ ఏకంగా 4 మ్యాచెస్లో గెలిచి ప్యూర్ డామినెన్స్ చూపించింది. స్టాట్స్ పరంగా స్లైట్ ఎడ్జ్ ముంబైకే ఉన్న గత కొద్ది సంవత్సరాలుగా ఆర్సీబీ పై చేయి సాధించింది. అండ్ ఈ మ్యాచ్ అయితే ముంబై వేదికగా వాంకడే స్టేడియంలో ఆడనున్నారు. ఈ పిచ్ కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అండ్ ఈ పిచ్లో ఇరు జట్ల మధ్య హై స్కోరింగ్ థ్రిల్లర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లాస్ట్ మ్యాచ్లో చూసాం ముంబై మరియు ఢిల్లీ జట్లు 200 మార్క్ని క్రాస్ చేశాయి. ఈవెన్ ఈ పిచ్లో బౌండరీస్ కూడా చిన్నవి. పరుగుల ప్రవాహాన్ని ఆపడం చాలా కష్టమైన విషయం. అండ్ ఈ గ్రౌండ్లో మ్యాచ్ గెలవాలంటే మోట బ్యాటింగ్ చేసిన టీం 200 మార్క్ని క్రాస్ చేయాలి. లేదంటే బెస్ట్ బౌలింగ్ ప్రజెంటేషన్ అయినా ఇవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే టార్గెట్ని డిఫెండ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్లీ ఈ పిచ్లో చేస్ చేసిన టీమ్స్ చాలా వరకు గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా ఈ పిచ్లో 111 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 51 మ్యాచెస్ గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 60 మ్యాచెస్లో గెలిచాయి. అండ్ ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 235 పరుగులు. అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 67 పరుగులు. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 169 పరుగులు. టీమ్స్ విషయానికి వస్తే ముంబై లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో అదరగొట్టినప్పటికీ బౌలింగ్లో పరుగులు ఇచ్చేశారు. బూమ్రా మినహాయించి మరే బౌలర్ అంతగా రాణించలేదు. ముంబై విన్నింగ్ మూమెంటం అందుకున్న బౌలింగ్లో లూప్ హోల్స్ అలానే ఉన్నాయి. గెరాల్డ్ కోట్జీ వికెట్స్ తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ముంబై బౌలింగ్ యూనిట్ని మెరుగుపరిస్తే ముంబైని కొట్టడం ఏ టీంకైనా కష్టతరం అవుద్ది. ఇక ముంబై టాప్ ఆర్డర్ డేంజరస్గా మారిపోయింది. ఇషాంత్ కిషన్, రోహిత్ శర్మ ఫామ్ అందుకున్నారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినప్పటికీ తన కెపాసిటీ ఏంటో మనకు తెలుసు. టాప్ ఆర్డర్ మంచి స్టార్ట్ ఇస్తే ముంబై ఫినిషర్స్ అయిన టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, రొమారియో షెఫియార్డ్ విధ్వంసం సృష్టించగలరు. ఎలా చూసుకున్నా ప్రజెంట్ ముంబై చాలా బలంగా అండ్ వెల్ సెటిల్డ్గా కనిపిస్తుంది. ఇక టీంలో చేంజెస్ అంటే ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్కి సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి రానుంది. ఆర్సీబీ విషయానికి వస్తే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది వాళ్ళ బౌలింగ్. బ్యాటింగ్లో రాణిస్తున్నప్పటికీ బౌలింగ్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఈ మ్యాచ్కి ఏకంగా ఆర్సీబీ 3 చేంజెస్ చేసే అవకాశం ఉంది. క్యామరాన్ గ్రీన్ ప్లేస్లో విల్ జాక్స్ రానున్నాడు. అలానే రీస్ టోప్లే ప్లేస్లో లోకీ ఫర్గుసన్ అండ్ మయాంక్ దాగర్ ప్లేస్లో ఖాన్ శర్మ ప్లేయింగ్ 11లోకి తీసుకోవచ్చు. ఆర్సీబీ టాప్ ఆర్డర్ సెట్ అయింది అండ్ ఇన్ఫామ్గా ఉంది. బట్ మిడిల్ ఆర్డర్లో దినేష్ కార్తిక్, మ్యాక్స్వెల్ ఫామ్ అందుకుంటే ఆర్సీబీ సాలిడ్ టీంలా మారనుంది. ఫైనలీ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ చాలా బలంగా అండ్ ఇన్ఫామ్గా ఉంది. మిడిల్ ఆర్డర్లో ముంబైతో కంపేర్ చేస్తే ఆర్సీబీ చాలా వీక్గా కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ యూనిట్లో ఇరు జట్లు మరీ అంత ఫామ్లో లేవు. బట్ స్లైట్ ఎడ్జ్ అయితే ముంబైకే ఉంది. స్టాట్స్ పరంగా టీం పరంగా ఇరు జట్లు చాలా సాలిడ్గా కనిపిస్తున్నాయి. అండ్ 100% రిపోర్ట్ వచ్చింది ఈ మ్యాచ్ ముంబై గెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.